అకౌంటింగ్ రూల్స్. మనం అకౌంట్ ప్రిపేర్ చేయడానికి పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్, ఈ 3 రూల్స్ ప్రకారం అకౌంట్స్ అనేవి ప్రిపేర్ చేయడం జరుగుతుంది. వీటిలో ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి పర్సనల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్ రూల్ ఏం చెప్తుంది అంటే డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ది గివర్. ఇక్కడ మనకి చూస్తే ఎవరైతే అమౌంట్ రిసీవ్ చేసుకున్నారో వాళ్ళని ఏమంటామంటే రిసీవర్ అనేసి అనడం జరుగుతుంది. తర్వాత వాళ్ళని ఏం చేయాలంటే డెబిట్ చేయాలి. నెక్స్ట్ క్రెడిట్ ది గివర్, ఎవరైతే అమౌంట్ ఇస్తున్నారో వాళ్ళని ఏమంటామంటే మనం గివర్ అనేసి అనడం జరుగుతుంది. దానికి ఎగ్జాంపుల్ చూస్తే గనక క్యాష్ పేడ్ టు హిమ్. ఇక్కడ ఏంటి అంటే గనక క్యాష్ పే చేస్తున్నాం కాబట్టి సంస్థ నుంచి వెళ్ళిపోతుంది ఎవరికి అంటే హిమాకి పే చేస్తున్నాం. కాబట్టి హిమా అనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే రిసీవ్ చేసుకుంటున్నారు. మన రూల్ ప్రకారం ఎవరైతే రిసీవర్ వాళ్ళని ఏం చేయాలంటే డెబిట్ చేయాలి కాబట్టి హిమా అకౌంట్ ని మనం డెబిట్ చేసుకోవడం జరిగింది. క్యాష్ అనేది వెళ్తుంది కాబట్టి టు క్యాష్ అకౌంట్ అని క్రెడిట్ లో రాసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా డెబిట్ ది రిసీవర్ అనే రూల్ అనేది ఇక్కడ మనం అప్లై చేసుకోవడం జరిగింది దీనిలో. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఇక్కడ నెక్స్ట్ మనకి డెబిట్ తర్వాత క్రెడిట్ ది గివర్, ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళు ఏం చేయాలంటే క్రెడిట్ చేయాలి. కాబట్టి దానికోసం ఎగ్జాంపుల్ చూస్తే క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ సత్య, సత్య నుండి వచ్చిన నగదు. ఇక్కడ మనకి క్యాష్ వస్తుంది కాబట్టి సంస్థకి క్యాష్ ని డెబిట్ చేసుకున్నాం. ఎవరైతే ఇస్తున్నారో అంటే గివర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏం చేయాలంటే క్రెడిట్ చేయాలి. దేని ప్రకారం అంటే పర్సనల్ అకౌంట్ రూల్. నెక్స్ట్ వన్ రియల్ అకౌంట్. రియల్ అకౌంట్ రూల్ డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. ఈ రూల్ ప్రకారం మనం రియల్ అకౌంట్ అనేది మనం ఈ రూల్ అనేది ఫాలో అవడం జరుగుతుంది. అకౌంటింగ్ రూల్ లో నెక్స్ట్ సెకండ్ రూల్ వచ్చేటప్పటికి రియల్ అకౌంట్. ఆ రియల్ అకౌంట్ మనం ఇక్కడ రాసుకున్నాం. రియల్ అకౌంట్ మనం రూల్ ఏంటి అంటే డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. డెబిట్ వాట్ కమ్స్ ఇన్ అంటే తెలుగులో మనం చెప్పాలంటే సంస్థలోకి ఏదైతే వస్తుందో దాన్ని డెబిట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ గా మిషనరీ కానీ ఏదైనా వచ్చేది ఏదైతే ఉందో వాట్ కమ్స్ ఇన్ అదే డెబిట్ చేస్తాం. నెక్స్ట్ క్రెడిట్ వాట్ గోస్ అవుట్, సంస్థ నుంచి ఏదైతే వెళ్తుందో దాన్ని ఏం చేయాలంటే క్రెడిట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ గా చూస్తే గనక పర్చేజ్ మిషనరీ 1 lakh. దీనికి ఎంట్రీ ఏ విధంగా రాస్తాం అంటే మిషనరీ అకౌంట్ డిటార్ టు క్యాష్ అకౌంట్ 1 lakh డెబిట్ అలాగే 1 lakh క్రెడిట్. ఇక్కడ మనం ఏం చేస్తాం అంటే మిషనరీని డెబిట్ చేస్తాం. ఎందుకు అంటే కనుక పర్చేస్ చేస్తున్నాం అంటే మనకి మన సంస్థలోకి వస్తుంది మిషనరీ కాబట్టి అందుకని ఏంటంటే మిషనరీని మనం డెబిట్ చేయాలి. క్యాష్ అనేది వెళ్ళిపోతుంది కాబట్టి క్యాష్ ని మనం క్రెడిట్ చేస్తుంది. ఈ విధంగా ఈ రూల్ ప్రకారం మనం ఈ విధంగా చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ సేల్ ఆఫ్ ఫర్నిచర్. ఫర్ ఎగ్జాంపుల్ గా 50,000 అమౌంట్ అనుకుంటే దీనికి ఎంట్రీ ఏ విధంగా రాస్తాం ఈ రూల్ అప్లై చేసి అంటే గనక ఇక్కడ మనం సేల్ చేస్తున్నాము అంటే గనక వెళ్ళిపోతుంది. ఫర్నిచర్ ని సేల్ చేస్తున్నాం కాబట్టి ఆ ఫర్నిచర్ బయటకు వెళ్ళిపోతుంది. వెళ్ళినప్పుడు ఏమనాలి అంటే గనక క్రెడిట్ చేసుకోవాలి. వాట్ గోస్ అవుట్ ఏదైతే ఉందో దాన్ని క్రెడిట్ చేయాలి. కాబట్టి క్యాష్ అకౌంట్ డిటార్ టు ఫర్నిచర్. $50,000 డెబిట్ అలాగే 50,000 క్రెడిట్. ఈ విధంగా మనం ఈ రూల్ ని అప్లై చేసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ పర్చేజ్ ఉంది సేల్ ఉంది కదా అనేసి మళ్ళీ పర్చేజ్ అయితే డెబిట్ కదా అని ఇక్కడ పర్చేజ్ ఇస్తే అకౌంట్ అని రాయకూడదు. సేల్ ఉంది కదా అని ఇప్పుడు సేల్స్ అని రాయకూడదు. ఎందుకు రాయకూడదు అంటే అసెట్స్ ఇచ్చినప్పుడు అసెట్ నేమ్ తోనే అకౌంట్ అనేది ఉండాలి. అసెట్ ఇవ్వకపోతే మనం పర్చేజ్ సేల్ అనేది రాస్తాం. అది ఎప్పుడు రాస్తామంటే గూడ్స్ అనేది గూడ్స్ పర్చేజ్డ్ అని ఇచ్చాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ గా ఆ టైంలో మాత్రమే మనం ఆ విధంగా రాయాలి. రూల్స్ లో 3వ రూల్ మనకి నామినల్ అకౌంట్. ఇప్పుడు నామినల్ అకౌంట్ రూల్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇద్దాం.
నామినల్ అకౌంట్ రూల్ మనకి చూస్తే డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ లాసెస్. నామినల్ అకౌంట్ రూల్ మనకి డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ గెయిన్స్. దీనికి ఎగ్జాంపుల్ కొన్ని చూసుకుందాం. సాలరీస్ పేడ్ అనే ట్రాన్సాక్షన్ ఇస్తే దీనికి ఎంట్రీ ఏ విధంగా రాస్తామంటే సాలరీస్ అకౌంట్ ఎడిటర్ టు క్యాష్. అమౌంట్ కూడా తీసుకుంటే ఒక 20,000 అనుకుంటే 20,000 డెబిట్ 20,000 క్రెడిట్. ఎందుకు సాలరీస్ డెబిట్ చేసామంటే సాలరీ అనేది కంపెనీకి లేదా సంస్థకి ఎక్స్పెండిచర్ కాబట్టి దాన్ని డెబిట్ చేయాలి. దేని ప్రకారం అంటే ఈ రూల్ ప్రకారం డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ లాసెస్ అనే రూల్ ప్రకారం ఇది ఎక్స్పెండిచర్ కాబట్టి దీన్ని డెబిట్ చేస్తాం. మన అమౌంట్ అంటే పే చేస్తున్నాం కాబట్టి క్యాష్ వెళ్ళిపోతుంది కాబట్టి దీన్ని ఏమంటామంటే మనం ఇది క్రెడిట్ లో తీసుకోవాల్సింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్. రిసీవ్డ్ 1,000. దీనికి మనం ఎంట్రీ ఏ విధంగా రాసుకోవాలంటే క్యాష్ అకౌంట్ ఎడిటర్ టు ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అకౌంట్. ఇంట్రెస్ట్ మనం ఎందుకు క్రెడిట్ చేస్తామంటే ఇది ఇన్కమ్ గా ట్రీట్ చేయాలి. రిసీవ్డ్ మనకి ఏంటంటే ఇంట్రెస్ట్ అనేది ఇన్కమ్ గా ట్రీట్ చేస్తున్నాం కాబట్టి నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ గెయిన్. ఇది ఇన్కమ్ కాబట్టి మనం దీన్ని క్రెడిట్ చేసుకోవాలి. ఇంట్రెస్ట్ రూపంలో మనకి క్యాష్ వస్తుంది కాబట్టి దీన్ని డెబిట్ చేసుకోండి. ఈ విధంగా మనం రూల్ అనేది అప్లికేబుల్ అవుతుంది.